ఇంత పెద్ద చూసుకుంటే ఇంత పెద్ద అంత सत्यानन्दस्वरूपाय बोधैकसुखकारिणि नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे ॐ श्रीगुरुभ्यो नमः सद्गुरुभ्यो नमः सत्यानंद पादपद्मति ब्रह्मानंद तीर्थ स्वामी वारी पादपद्मति श्रीहर तीर्थ स्वामी वारी पादपद्मति ఆశీనులో అనిపిస్తూ నేడు మీ ఇంటి పేరు మీ పేరు అన్నీ చెప్పుకోవాలి. మన్నెగూడెం గ్రామం మన్నెగూడెం అండ్రెడ్డి రాజిరెడ్డి మా రాజిరెడ్డి మా బాపు అండ్రెడ్డి రాజారాం ఇలా బాపుడు కూడా గుర్తేస్తున్నాడు. మా తల్లి రాజవ్వ అమ్మగారి పేరు గంగవ్వ మా భార్య గంగవ్వ కొడుకు గంగారెడ్డి పెద్ద పిల్లాడు వీళ్ళందరూ చిన్న పిల్లాడు రామరెడ్డి మా బిడ్డే విజయ అందరూ కూడా మంచి వాళ్ళు అయినందువల్ల ఇంకడ శంకరయ్య బయలుపెట్టిండు భజన పెడితే అంత కొట్టుకోంగ 9 మంది. ఇక ఆడవాళ్ళు లేకుంటే భజన మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మంచిగా అనిపించాయి అమ్మ కూడా రాదట. నేను రానుకో అక్కడ సిల్లయ్య ఇంటికి వచ్చింది. నేను ఒకనే కనబడ్డా. నా ఫోన్ సోపతలేదు. నేను లేనా మరి ఫోన్ లేనండి. వాళ్ళ వయసు ఆడవాళ్ళ కిందకి రారు మాతాజీ అది ఆ విధంగా వీరి ఇంట్లో గురుదేవుని యొక్క అనుగ్రహ ప్రభావం చేత రాజిరెడ్డి గారిపై ఆయనకు దయగలిగి వాళ్ళింటికి నేనే పోతా. రే తుకారామ నన్ను ఎత్తుకొని పోరా అక్కడికే అంటే నువ్వు ఎత్తుకొని వచ్చినావు. మాతాజీ నువ్వు ఎత్తుకొని పోవే అక్కడికి. ఇది అమృత తరంగినట్టు నేను ఎత్తుకొని వచ్చాను. తీసుకొని ఈ మీరు కోర్టు పెట్టినా అది అరిగేది ఒడిసింది. ఇది మాత్రం అరిగేది కాదు ఒడిసింది. ఇది చాలా గొప్పనైనటువంటి ధనం. ఈ సంపాదన సంపాదించుకున్నటువంటి వారికి లేనిదంటూ లేదు. అంటే ఇంతకు పూర్వము 11 అధ్యాయాలు 12 సత్సంగాలయ్యాయి. ఇది 12వ అధ్యాయము 12వ సత్సంగం. అట్లాంటి ఏంటిదో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎత్తాను మాటలు చెప్తాను. ఇది భగవద్గీత అన్నమాట. దీన్ని ఈ స్వాముల వారు ఇప్పుడు మేము చదివేది కూడా భగవద్గీత. పట్టుకొని చదివింది అది కూడా భగవద్గీత. అంతకంటే చిన్నగా ఉంటుంది. అగ్గి పెట్టండి ఉంటుంది. అందులో కూడా ఈ 700 శ్లోకాలు ఇమిడి ఉంటాయి. అటువంటి భగవద్గీతను ఇంత పెద్దగా ఎవరు రాశారంటే సత్యానంద మహర్షుల వారు. దీన్ని అందరికీ అర్థమయ్యే పద్ధతి కొరకుగాను దీన్ని పేరు భగవద్గీత శ్రీ భగవద్గీత అమృత తరంగిణి. అమృతము ఏదన్నా కమ్మగతే ఏమంటారు అందరూ? ఎంత బాగుందో అమృతం మనకు తెలియలేదు కానీ అమృతమే అంటే మంచిగా ఆనందాన్ని కలగజేసేదాన్ని అమృతంలా ఉంది అంటారు. అట్టి అమృత తరంగిణి అనే దీనికి పేరు. అమృతం అనే తరంగాలను మనం మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి ఏమొస్తాయంటే తుంపిర్లు వస్తాయి. అవి తరంగాలు అంటుంటారు. అటువంటి తుంపిర్ల చేత ఈ భగవద్గీత ఇది ఈనాటిది కాదు, నిన్న కాదు, మొన్న కాదు. ఇంతక పూర్వము కృష్ణ పరమాత్మ ద్వాపర యుగములో చెప్పింది కాదు. అంతకంటే ముందు
నేను ఎవరికి చెప్పిన అనుకుంటా వచ్చిండు కృష్ణ పరమాత్మ. అదంతా తీసుకుంటూడదు మళ్ళీ అర్ధగంట లోపల ఒక్కొక్కరికి. తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇట్లా చెప్పుకుంటూ వచ్చినటువంటి భగవద్గీత ఇప్పుడు కాదు, మళ్ళా కృతయుగం పోతుంది. మళ్ళీ జనకుడు లేడా మన గీత మహాత్మ్యాల జనకాదయ, జనకులంతటి వారు ఈ భగవద్గీతను పాటించి అలా అమోఘమైనటువంటి స్థితులు పొందారు. ఇది సనాతన ధర్మం అంటే దానికి కొలతలేని దాన్ని సనాతనం అంటారు. ఇక్కడ కొలతలేని దాన్ని అనంతం అనేది అదే సనాతనం అనేది. అంటే చాలా కాలం క్రితం, సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు కూడా కాదు. అది ఏనాడుదో దానికి ఇది ఈనాడు పుట్టిందని చెప్పేటువంటి దాత లేని దాన్నే సనాతనం అంట. పూర్వం అంటే ఇంతకంటే పూర్వం, ఇంతకంటే పూర్వం, పో 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 ఇప్పుడు మన అమ్మమ్మ, మన నానమ్మ, మన తాతలు ఈ పేర్లే చెప్పొస్తున్నాయి. వాళ్ళ తండ్రి పేరు ఒకవేళ వాళ్ళు చెప్తే తెలుస్తుంది, వాళ్ళ తాత పేరు చెప్తా చెప్పలేదు. అంటే ఒకరికొకరు తాతలు, ఒకరి తర్వాత ఒకరం వచ్చాం. మనందరం కూడా సనాతనం నుంచి ఇక్కడికి వచ్చాం. అంటే మనందరి లోపల ఒక్కరికి బాధ కలిగితే చుట్టూ చూసే వాళ్ళందరి లోపల కూడా ఆ బాధను కలిగింపజేస్తూ ఉంటుంది అన్నమాట. మనందరికి కూడా కనెక్షన్ ఉంది. అంటే అదే మన నా రక్తమా, నా తండ్రి పుట్టిందా, నా తోడ పుట్టిందా, నేనెందుకు దాని కొరకు చేస్తా అని అంటాం. కంటే మన రక్తం అందరిలో ఒకరి నుంచి పూర్వము. ఇప్పుడు ఈ కొరట్లు ఉందో తాతమ్మ ఉందా, కొరట్లులే ఉందా, తాతమ్మ అంటే ఏం దేవుళ్ళు చెప్పురు, పార్వతి పరమేశ్వరుడు కావచ్చు అని అనుకుంటారు అందరు. కాదు, మన తాతమ్మ 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 ఏనాటి తాతమ్మలో వాళ్ళు తాతమ్మలు అయ్యిండ్రు. ఆ తాతమ్మల్ని ఇప్పుడు అలా అందరికి తాతమ్మలు అయ్యారనమాట. తాతమ్మ దగ్గర గుడి ఉంటుంది, గుడి దగ్గర కౌసుని సేమ్ ఉండదు. పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ అన్నిటకు ఇవే ఉంటాయి. ఇవి ఎందుకుంటాయి ఇవి అని అంటే ఉంచుకుంటూ ఉంటాయి, లేకుంటే ఉండేవి. ఆ విధంగా ఇది భగవద్గీతను ప్రతి వారి ఇంటింట, ప్రతి వారి ఒంటిలో కూడా ప్రవేశపెట్టేటువంటి సమర్థత ఎవరి ఇంట్లో వారు ఏ బాధలు లేకుండా ఒకరి మాటను ఒకరు వింటూ, ఒకరికొకరు సహకారం చేసుకుంటూ, ఒకరి తత్వాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటే మాలాంటి వాళ్ళు చెప్పడానికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల తెలియని ఏదన్నా ఉంటే ఇటువంటివి వింటే మనసులో నుంచి అవి తీసేసుకొని సర్దుకుంటారనే దాని కొరకే ఇట్లాంటి కార్యక్రమం. అదేవిధంగా ఇంతకుముందు 11వ అధ్యాయము వినిన చెవులు పండుగ, వినిని చెవులు పండుగ, వినని చెవులు దండుగా. అంటే ఎందుకు రకంటే మనకు పాపాలు కానీ పుణ్యాలు కానీ చేస్తేనే వస్తుంది అనుకోవద్దు. పాపం చేస్తేనే వస్తుంది, పుణ్యం కూడా చేస్తేనే వస్తుంది, చెయ్యకుండా కూడా వస్తుంది. ఎట్లా వస్తున్నాయి అని అంటే చూసి, అది ఏదో కావచ్చు, చూసినందువల్ల కంటిలో నుంచి ప్రవేశిస్తాయి పాపాలు, విన్నందువల్ల చెవులో నుంచి ప్రవేశిస్తాయి పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు. అదేవిధంగా వాసన పీల్చుకున్నాం కాబట్టి మొన్న నేను ఎక్కడంటే ఐలాపూర్లో పూజ చేసి వచ్చిన. మబ్బున 3 గంటలన్నర తెల్లారవారు, మళ్ళా 2 గంటలు అంతా. అది అక్కడ తులసిమాల అల్లి మాతకేశ్వరు అనమాట, లలిత మాత. ఆ ముక్కులో అది నాకు చదివినంతసేపు దాన్నే పీల్చుకున్నానా, ఇంక ఏదైనా పీల్చుకున్నా, దాన్నే పీల్చుకున్నందువల్ల కొరుట్ల కాదే వాసన. అదేవిధంగా ఇట్లాంటిది ముక్కుతో పీల్చుకుంటాం, చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాం, శరీరము కూడా స్పర్శించుతుంది. కాబట్టి ఇవి మనలో ప్రవేశిస్తే ఒక్కొక్కరి జీవితాలు ఒక్కసారి విన్న నుంచి నా జీవితం అంతా మారిపోయిందని చెప్తాం. అంత పవర్ కలిగినటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీత గురించి ఇప్పుడిప్పుడు టీవీలలో, ఫోన్లలో రావడం వల్ల కొంత ప్రచారమైంది. ఏదో ఇప్పటి నుంచి అవురా భగవద్గీత, ఇంతలో కలిసిపోతావు, అయింది వాళ్ళతోనే అయింది
అంటుంటే మరి ఎప్పుడు చదవాలా? ఏ బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత గప్పుడు చదువుకోవాలి. కానీ ఈ వయసులో నీకేంటంటే మరి ఎప్పుడు అయిపోతాయి అవి? అవి అయిపోయే వరకు నేను అయిపోతే ఎట్లా? అవి ఎప్పుడు అయిపోతాయి? అవి అయిపోయే వరకు నేనే అయిపోతే ఎట్లా? ఎప్పుడు చదవాలి? ఇక కళ్ళు కానరావు అనే పాట కూడా ఉంది. కనులు కానరావు చెవులు వినరావయ్యో ఎంతో మోసపోతిని, నేనింత వరదాకెంతో మోసపోతిని. ముసలు అయిన తర్వాత కళ్ళు కనరాకుంటాయే, చెవులు వినరాకుంటాయే, కాళ్ళు నడవరాకుంటాయే, తిన్న అయిపోయే అన్నము రుచి దప్పే తిన్న జీర్ణము కాదు, వెనంగే కూర్చుందామన్న బలహీనంబు. అప్పుడు పరిస్థితి ఏమైపోతుందంటే కొడుకుల కొండ్ల మనుమాల విలసీతే పాడు ముసలివాని పీడ బోధనగా వింటి ఎంతో మోసపోతున్నంటే నన్ను గురుదేవుడు దగ్గరికి చేర్చుకుంటానంటే నేను వినకపోతే ఈనాడు చేయాల్సింది చేయబోదామంటే నాకు శక్తి లేకుండా అయిపోయే. పోని ముసలిది అయినా గాని కొసవరకు చూసునంటే విసుక్కున వద్ద చెంది అసలే దగ్గరికి రాదు ఎంతో మోసపోతుని. సావు అనని సావు, రాను నీ దగ్గరికే రాను అనుడు. కావాలంటే ఆగో ముసలిది వేరే అనుకున్నాడు, ముసలోడు వేరే అనుకున్నాడు. ఇట్లాంటివి కూడా కూడి లేని కుటుంబంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది, ఈ భగవద్గీత అనే ధనము, ఈ జ్ఞానం అనే ధనము సంపాదించని కారణంగా అజ్ఞానం పోక విజ్ఞానము అలవడక ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మనకు ఎంత దొరికితే అంత. ఏ ఆశ్రమంలో కార్యక్రమం జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అందరూ రాయారెడ్డి మీ ఆడకట్టకు అందరికీ చెప్పారు అనుకో, మీరత్తరా రారు. కానీ వాసన తెలియకపోయి అదేంటిదో తెలియకపోయి. జాతర అంటే పోతాం, యాత్ర అంటే పోతాం, ఫంక్షన్ అంటే పోతాం. అప్పుడు ఫంక్షన్కి పోతే పిల్లవాళ్ళ దొరకరాకపోతే ఎట్లుంటుందా అని బడిపోయి మళ్ళీ వాళ్ళ ఇది రిక్వెస్ట్ చేసి ఆ పిల్లలను తీసుకొని ఫంక్షన్ తీసుకుంటాం. ఇట్లా జరుగుతుంది. భగవంతుని సంబంధం అయిందని అంటేనేమో అయ్యో మా పిల్లానికి ఇప్పుడు క్లాసులు ఉన్నాయి, ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది నా బిడ్డ. ఏ తరగతి చదివినా ఏది చేసినా ఇది ఒక రకమైనటువంటి పవర్ఫుల్ శక్తి అన్నమాట. ఇదేది కొత్త పిల్లలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండ్రు కొంతమంది పిల్లలు, హాస్టల్లో ఇక్కడ ఆశ్రమంలో చదివిండ్రు కొంతమంది పిల్లలు. పరీక్ష రాయడానికి మాత్రం వాళ్ళకి ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు. అలా చదివిన వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు, ఇక్కడ చదివిన వాళ్ళంతా పాస్ అయ్యారు. ఇవన్నీ నియమనిష్టలు ఉంటాయి. ఇక్కడ నియమ నిబంధనలు మనను కట్టి వేస్తాయి. అందువల్ల మేమేం ఆలోచించినామంటే ఇది వాడవాడలల్లా మన భక్తుల ఇళ్ళల్లా ఇట్లా పెట్టినట్టయితే వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి పక్క వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళకు అర్థమైపోతుంది. అక్కడ ఆశ్రమంలో జరుగుతుందంటే అమ్మమ్మ నచ్చి చెప్పింది కదా అక్కనేనా, ఏ పోదాం పాలి అని మీరు కూడా వస్తారు. అప్పుడు కూడా ఇంకా మేము ఇక్కడ కొరట్లలో ఆశ్రమం దగ్గర ఉన్నామంటే మీకు ఎప్పుడు మనసు చికాకు అనిపించినా అమ్మగారింటికి పోవాల్సిన అవసరం లేదు, వైరాగ్యం తెచ్చుకోని అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మాతాజీ దగ్గరికి పోదాం, ఒకరోజు ఉండొస్తాం, అన్నీ ధైర్యం చెప్తుంది, అప్పుడు ప్రశాంతత అవుతుంది అనే అలవాటు అవుతుంది. అందుకొరకు ఆపద వచ్చినప్పుడు, ఆపదనంటే ఆరోగ్యం మంచిగా లేని తనమే కాదు, మానసికంగా చాలా చాలా ఆపదలు వస్తాయి. అది ఒక్కరి ద్వారా వస్తుంది, మళ్ళీ సంతం రాదు. సంతం వచ్చేది ఒక రోగమే, మనిషికి సంతం వచ్చేది ఒక రోగం. పక్క వాళ్ళ చేతనో, ఇంటి వాళ్ళ చేతనో, ఇంటి వెనక వాళ్ళ చేతనో, ఎవరి చేతనో అది ఒకరికొకరికి ప్రేమగా కలిసి ఉంటే ఓర్వలేకనో ఏదో ఒక రకంగా వస్తుంది. అది తట్టుకోరాని పరిస్థితిలో ఉంటుంది. అటువంటి అప్పుడు ఇంత కంటిన కన్ని ఏడ ఎవరికి చెప్పుకున్నా కానీ సానుభూతి రాదు. ఎవరు మన మాట మెచ్చరు, మన మాట వినరు, మనల్ని దగ్గర తీయరు. అటువంటి టైంలో ఏమొస్తుంది? ఉండడానికంటే చావడమే దీనికి పరిష్కారం అని వస్తుంది. అవన్నీ అవసరం లేదని చెప్తున్నాను. మీకు కావలసినటువంటి ప్రశాంతత ఎప్పుడు వచ్చినా ఒక్కసారి చూస్తే ఎప్పుడైనా రావచ్చు. ఇంకో కొబ్బరికాయ కొట్టేది లేదు, కొత్త ఖర్చు లేదు అన్నట్టు, పైసా పెట్టేది లేదు,
ఊరుకోయలేదు. ఈడ అటో ఎక్కితే ఆడ ఈడ బస్ ఎక్కితే అయితే ఆయనలేదు. ఈ విధంగా ఇంట్లో ఉండే జ్ఞానమే చెప్తా, నేను జ్ఞానమే చెప్తా. కానీ అర్ధగంట లోపల మీకు దృఢత్వమైనటువంటి మన స్థిరపడటానికి ముందు చెప్పిన తర్వాత భూమి శుద్ధి చేసినాక విత్తేస్తే బలంగా మలుస్తుందా? అందులో గడ్డి అంతా ఎక్కడిదక్కడ ఎత్తే మొలుస్తుందా? మొలవదా? శుద్ధి కావాలి భూమి. ఇప్పుడు మనస్సు మీది ఎంతో శుద్ధి అయింది. మీకు ఇప్పుడు ఇంత ఈ టైంలో ఇప్పటి నుంచి ఎన్ని నిమిషాలు మాట్లాడినో అప్పటి నుంచి మీ మనసులో ఈ ఆలోచనలు రాకుంటున్నారా లేదు? అది ఇట్లా అయింది. మనం కొంతసేపు అక్కడ కూర్చుంటే మనకి ఏ ఆలోచన రావని గుర్తుకొస్తుంది మళ్ళీ. కానీ ఇంటి దగ్గర ఉంటే ఇట్లా గుర్తుకు లేకుండా ఉంటాయా? పని చేయం కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు భగవద్గీత ఏ పద్ధతి ప్రకారంగా ఇటు నుంచి ఇటు నడుస్తుంది అనేది 11వ అధ్యాయంలో చివరి శ్లోకం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ అని ఈ భక్తిని గురించి అందులోనే వచ్చింది ఒక శ్లోకం. మత్కర్మ, నాకు సంబంధించినటువంటి కర్మలు చేయి. మత్కర్మ కృన్మత్పరమ, నా శ్రేష్టమైనటువంటి నేను. మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత అంటే ఇక్కడ సంఘాన్ని వదిలివేయ అన్నాడు. వర్జిత అంటే వదిలివేయడు. సంఘవర్జిత ఏ సంఘాన్ని, ఇక్కడ ఏ సంఘాన్ని వదిలేయమన్నాడు. మనకు ఎన్నో సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘం ఉంది, గ్రామ సంఘం ఉంది, యువ సంఘం ఉంది, కుల సంఘం ఉంది, ఎన్నో సంఘాలు. ఆ సంఘాలు అన్ని వదిలేయమని కాదు ఇక్కడ చెప్పేది. ఏంటంటే మన లోపల కూడా ఒక సంఘం ఉంది, మన మనసులో కూడా ఒక సంఘం ఉంది, ఇంట్లో కూడా ఒక కుటుంబం ఉంది, ఇంట్లో కూడా మనల్ని ఆడిచ్చేటి ఎన్నో ఉన్నాయి రూపాలు. అందువల్ల ఆ సంఘాన్ని వదిలి మత్పరమ, నేనే శ్రేష్ఠుణ్ణి కాబట్టి నన్నే స్మరిస్తూ ఉండు. మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత అన్నాడా. నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ. నిర్వైరంటే మనను మెచ్చుకున్నోడు విన్నేమో ప్రేమ, మనం తిట్టినోడు విన్నేమో పగ. పగ అంటే ఒక మనకే కాదు, మళ్ళీ మన సోపుతులందరికీ అల్ల వినే పగ. మనకు జరిగినటువంటి బాధని వీళ్ళందరికీ చెప్పుకుంటాం కదా, చెప్పుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా వీళ్ళు వైరుడు. అది నిర్వైర సర్వభూతేషు, ఏ భూతాల యందు కూడా ఇతర ప్రాణుల యందు కూడా ఎవరిపైన వైరము నీ మీద పెంచుకుంటే పెంచుకొని, అది జరిగేది. నీ మీద వైరం పెంచుకోకుండా ఉంచు, నీ వల్ల కాదు. మనకు అకారణ వైరులు అంటారు వాళ్ళని. ఆ కారణం లేకుండానే వైరం పెంచుకుంటారు మనకు. మనం ఏం అనలేదు, మనకు ఏమి అలా అనకున్నా కూడా మన మీద వైరం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మీద మనం వైరం పెంచుకోవద్దు. ఎందుకు పెంచుకోవద్దంటే సమయం వచ్చినప్పుడు కొన్ని పనుల కౌరా కొద్దిగా కోపమే మంచిదిరా, శాంతమే మంచిదిరా. కొన్ని పనులకు కొద్దిగా కోపం అవసరం. ఎందుకు అవసరం అంటే పిల్లలను పెంపజేసేటప్పుడు స్కూల్లో టీచరు కోపం ఎంతో ఉన్నట్టు కుట్టినట్టు చేసి దగ్గరికి వచ్చి భయపెట్టించి కుట్టిన కూడా తప్పలేదు. ఆయనకు చదువు రావాలని ఆయనదే ఆశించి నీకు కోపం వస్తే మంచిదే. కానీ నేను అనుకున్న ఈయన చేసిన బూతు తిట్టినా మళ్ళా బతకనే జావని, అది ఏమవుతుందో తెలుసా? మనలో పెరిగినటువంటి వైరము మననే నశింపజేస్తుంది. ఒక ఆమె బిడ్డకు పాలిస్తుంది. పాలిచ్చేటప్పుడు ఆమె ఆ పాపన కేలు తప్పిన తర్వాత ఆయన ఆమె హాస్పిటల్ తీసుకుపోయిన డాక్టర్ అడిగింది, అమ్మ ఈమె విషపాలు తాగినందువల్ల ఈమె జీవించడానికి అవకాశం లేదు కదా. ఏం డాక్టర్ మీరు ఎందుకు మాట్లాడుతున్నట్లు? విషపాలు ఎట్లా తాగుతుంది? లేచి నుంచి నా సంకలనే ఉన్నది, నా దగ్గరనే ఉన్నది, నేను పోయలే, ఇంకా పక్క వాళ్ళ ఇంటి దగ్గరకు ఎక్కడ కూడా పాలు తాగలేదు నా పిల్ల, మీరు ఎట్లా అంటున్నాను? సరేనమ్మా అని బాగా గమనించాడు డాక్టర్. గమనించి బాగా ఆలోచించి, అమ్మ ఈరోజు నువ్వు ఎవరితోనన్నా
ఏమనాలా మన భాషలో అంటేనే మీకు అర్థమైంది. అంటే కలహించుకున్నాం అంటే తెలుస్తుందా? తెలుస్తలేదు కదా. కయ్యం పెట్టుకున్నావా అన్న, ఎవరితోనన్నా లొల్లి పెట్టుకున్నావా అన్న, పొద్దున చెడిపోయిన దాంతో పెట్టుకుని అంది. అమ్మా నీలో ఉన్నట్టు పాలే విషంగా మారినాయి, ఆమె ఆ పాలు త్రాగినందువల్ల ఆమె జీవించడానికి వీల్లేదు అని చెప్పి డాక్టర్ చెప్పి. ఆ విధంగా మన లోపల వైరం ఇంకొకరి పైన మళ్ళా రేషమేందో తెలుసా? ఎవరన్నా మనకు బాధ కలిగే మాటలంటే ఉపాసం పెడతారు, దీన్ని అలిగి పండుడు, తిండి పెట్టుడు లేదు, ఎండబెట్టుడు, ఓసుకునుడు, తిట్టిందేమో వాళ్ళు, ఇదేమన్నది నేను దీని ఎందుకు పగ నీకు? ఇది నీకు సహకరిస్తుంది. అన్ని అవయవాలు సరిగా ఉంటే ఇది నువ్వు అనుకున్నదాన్ని సాధించగలుగుతావు అన్నప్పుడు దేని విన్నో ఏ పెక్కు పడుతుంది. ఉపవాసాలు ఉప్పుడు రుండు కానీ అలుగుడు కానీ మూసుకపోవుడు కానీ ఏమీ ఉండదు. మనసుకు బాధ కలిగించినటువంటి వాళ్ళకు బాధ కలిగించకుండా ఉండడానికి కొరకు గాను మాట మందం అయినా మాట్లాడాలి. కానీ నేను మాట్లాడతాను, నాకా నుంచి దాంతో మాట్లాడతలేను నేను అనద్దు. మాట్లాడుకుంటుంటే ఏమైందంటే వైరం పెరుగుతుంది. అది చెప్తుంది నేను నాతో మాట్లాడతలేను, ఇది చెప్తుంది నాతో మాట్లాడతలేను, ఒకరికొకరు చెప్పుకున్నందు వల్ల వైరం పెరిగి ఏమవుతుంది అంటే కొంతమంది వైరులు తయారవుతారు. అందువల్ల మన కడుపులో మనం పెట్టుకొని అవసరం మందం మాట్లాడుడే. పిచ్చి కుక్కలు లెక్క ఎడ్డు వాళ్ళు తిరుగుంటే కూడా బతకనేది కదా లోకం. మాటకు సరిగా మాట మాట్లాడే. ఎవరన్నా ఇంకొకరి పైన ఒక విషయం తెచ్చి నీకు చెప్పినప్పుడు వాళ్ళని ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు నీతో ఎప్పుడు అన్నది నీకు తెలుసా? అవును నిజం, అడుగుదాంపా ఎట్లా అన్నది అడుగుదాంపా నా కథ. అబ్బో నీకో దండం, ఏదో నాకు దోస్తు అని నీకు చెప్తే నువ్వు అడుగుదాంపా అని పడుతుంది. అందువల్ల ఇక చెప్తుందా మళ్ళీ వచ్చి నీకు నీ మనసు ఖరాబ్ చేస్తుందా? ఈ చెప్పుడు మాటలతో చాలా జీవితాలు చెడిపోతాయి. సరే అయితే నిర్వైర సర్వభూతేషు ఉన్నదే, ఇది భగవద్గీత రచిందే చెప్తున్నా. 12వ అధ్యాయంలో ఇప్పుడు చదువుతా, ఒక శ్లోకం చదువుతా కావచ్చు. అందువల్ల వైరము ఊళ్ళపైన పెంచుకోవద్దు, కోపం ఊళ్ళపైన పెంచుకోవద్దు, ప్రేమ కూడా అగాఢమైన ప్రేమ ఎవరి పెంచుకోవద్దు. ఇది ఘోరం. మాతాజీ చెప్తుంది ప్రేమ పెంచుకోవద్దా, ప్రేమ కూడా పెంచుకోవద్దా? ప్రేమ పెంచుకుంటే ప్రేమ ఎక్కడైతే ఉందో, రాగం ఎక్కడైతే ఉందో దేశం కూడా అక్కడనే ఉంది. నీ బిడ్డనే ప్రేమ అంటే ఈ కొడుకులని కోడళ్ళు మనమరాళ్ళు అందరిని పక్కకెట్టినావు, నీ బిడ్డను మాత్రమే ప్రేమ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు మాత్రమే ప్రేమ చేస్తున్నారు. ఆ ఒక టైములా వాళ్ళు నువ్వు వాళ్ళ మంచిని కోరి ఏది చెప్పినా నువ్వు దేకకుంటాయి, వాళ్ళు నీకంటే మించిపోయి. అటువంటిప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఇది పెట్టినా, నేను అది పెట్టినా వేసినా, అట్లయితే నువ్వు పెద్ద పెరిగినావు, నువ్వు ఈనాడు నన్ను దేకకుంటా అయినావు అని కోపం వస్తుంది. అంటే అగాఢమైన ప్రేమ పెంచుకున్నది. ప్రేమ చోటనే రాగం, రాగం చోటనే దేశం ఉంది. అందువల్ల ప్రేమ అతిగా పెంచుకోవద్దు. ప్రేమ లేకుండా కూడా ఉండదు. ప్రేమ లేకుండా జీవితమే కడదు. నేను చూస్తాను టైం ఎక్కడుంది. ఐదట 5 బాగైంది. మనం ఎంతకు ముగిస్తున్నాం? 6. చెప్పండి దూరం ఉంది మళ్ళీ వీళ్ళకు మీకు వినబుద్ధి అవుతలే, ఇదే చెప్పండి మరి. వినబుద్ధి అవుతుందిగా, వినబుద్ధి అవుతుంది కాబట్టి చెప్తాం. గట్లా అవి నడిపిర్రి, ఆ ప్లేట్లలో అన్ని పెట్టుర్రి, ఆ సాయి పెట్టుర్రి, వాళ్ళు చల్లబడ్డది తాగని ఉడుకుది తాగని, ఇది ఇండ్రు అది ఇండ్రు. ఆటంకాలు చుట్టాలు అత్తరు, ఇటువంటి దానికి అత్తరు. చూడు ఇననీయకుండా చూడు కింద పడుతుంది. చుట్టాలు రాండి రాండి, పోండి పోండి, అయితేనా నిన్నది ఇంకొంచెం పని నినకపోవు, నమ్మకపోతే నిన్నది కొంచెం, నమ్మిపోతే అప్పుడే పోవు. అవునా? నిర్వైర సర్వభూతేషు మామేతి పాండవ. ఆ విధంగా చెప్పుతున్నటువంటి విషయాన్ని విని అర్జునుడు 12వ అధ్యాయంలో ప్రశ్నిస్తాడన్నమాట. ఏమని? మాట్లాడద్దు పాప.
ఏవం సతతయుక్తాయే భక్తాస్తాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. ఇందులో నిరాకారానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిరాకారం అంటే ఆకారం లేదు. త్వాం ఏవం సతత యుక్త ఏ భక్తులు ఎల్లప్పుడు భక్తితో నిన్ను ఉపాసతే ఉపాసించున్నారు. ఏ చ అపి అక్షరం అవ్యక్తం. ఇది అక్షరం అంటే క్షయము లేనిది. క్షయము లేదంటే విరిగిపోనిది అన్నట్టు. అక్షతలు దేవునికి వేస్తూ ఉంటే అలా నూకలు లేకుండా చూసుకోవాలి. నూకలు లేకుండా చూసుకుంటే అవి అక్షతలు అనబడతాయి, లేకపోతే క్షతలే. అక్షయం అంటేనే విరిగిపోనిది, పలిగిపోనిది, ఎల్లప్పటికి ఉండునది. అవ్యక్తం అవ్యక్తం అన్నాడు. అవ్యక్తం అని అంటే వేరుగానిది. అవ్యక్తము అని అంటే కనిపించదు, వేరుగానిది, ఇళ్ళవేళ యందు ఉండేది. తేషాం కే యోగ విత్తమ. ఈ విధంగా భక్తులు కొంతమంది ఏమో సగుణారాధకులు. సగుణాపాసన అంటే దేవుణ్ణి విగ్రహం పెట్టుకొని, ఫోటో పెట్టుకొని, దీపాలు ముట్టించుకొని పూలతో అర్చించేదాన్ని సగుణారాధన అంటారు. ఇక నిర్గుణారాధన అంటే ఏది ఉండదు, ఏది ఉండకుండా ఎట్లా చేస్తుందంటే మానసికంగా కూర్చొని అదే ధ్యానంలో ఉండేదాన్ని నిర్గుణారాధన అంటారు. మరి వీళ్ళు గొప్పవాళ్ళ వాళ్ళు గొప్పవాళ్ళ అని అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్నతో 12వ అధ్యాయం స్టార్ట్ అయ్యి. ఎవరు గొప్పోళ్ళు? మరి ఇటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? యోగ విత్తమా, యోగ విత్తులు ఎవరు? యోగ విధులు ఎవరు? యోగ విత్తమా అంటే యోగ విత్తు మా, యోగ విధులు ఎవరు అని అడుగుతున్నాడు అనమాట. అంటే అక్కడ మళ్ళా భగవానుడు చెప్పబోతున్నారు. అంతే. మయ్యావేశ మనోయేమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. మయ్యా నాయందు వేశ్య మనః మాం ఏ మయ్య మనః మాం నిత్యయుక్త ఉపాసతే. ప్రతినిత్యము నన్ను గూర్చే నాయందు మనసు లగ్నం చేసే నన్నే పరమగతిగా ఉపాసించుచున్న వారులు శ్రద్ధయా పరయోపేతాః శ్రద్ధతో యుక్త తమామతాః. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరు శ్రేష్ఠులు అని చెప్పడానికి లేదు. శ్రేష్ఠులు ఎవరంటే ఎవరు శ్రేష్ఠులు అని చెప్పడానికి లేదు. చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య ఖరాబ్ అన్నట్టే కదా. ఇద్దరు ఈ పిల్లలల్లా నాది చిన్న బుజ్జి బాగా మంచిది, నిజంగా చెప్పినట్టు ఉంటుంది అని అంటే అది చెడ్డదన్నట్టే, చెడ్డదన్నట్టునే. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అర్జునుడి కంటే, ఇది ఎవరికి వీలైనటువంటి మార్గంలో వారు పోతుంటారు. పూర్వజన్మ సంస్కారం ఎవరికి ఏ పద్ధతిలో నచ్చుతుందో ఆ పద్ధతిలో పోతుంటారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు పోతుంటారు. మనము చెయ్యమన్నట్టే చేయరు. మన కుట్టినోళ్ళే మనం చెప్పినట్టు వినారంటే ఏమన్నట్టంటే అది గలకరం. వాళ్ళ జన్మాత వచ్చినటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే వాళ్ళు పోతారు. కానీ మరి మనము పెంచుడు ఎందుకు, ఇదంతా చేసుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ముక్కై వంగనిది మ్రాణై వంగున. అవును, దానికి నీ సహకారం ఉంటుంది, నీ ఆలోచన వనికొస్తుంది. ఇప్పుడు పిల్లలు చెప్తుంటురా వింటలేరు అని చిన్నప్పటి నుంచే వింటలేరు వింటుండ్రా అని చెప్పి అంటే తల్లి అంటే తప్పు తల్లిదా పిల్లదా? తల్లిదే. వింటలేరు, ఏం చేసుడు, కొట్టినా ఇంటలేరు, తిట్టినా ఇంటలేరు అని అంటే మనం నేర్పించలేదు.
చిన్నప్పటి నుంచి ఆయన్ని నేర్పించలేదు, వాళ్ళకి అలవాటు చెయ్యలేదు, వాళ్ళకి ఇది మంచిదని అర్థం కాదు. వాళ్ళు చెప్పితే వినకపోతే ఏం చేయాలంటే, ఒక ఆమె ఏం చేసింది తెలుసా, చింతకుంట కాడ ఉపన్యాసం చెప్పేటప్పుడు తర్వాత వడ్డీ టైంలో వచ్చిన దగ్గరికి వస్తే వాళ్ళు చెప్తింటలేరు కదా అని అంటే, నిజమైన విషయం విను, ఇంటలేరు కదా అని అంటే, ఇంటలేరని ఎట్లా అంటున్నావు అంటే, అమ్మ నేను దండించిన బెదిరించిన వాడు ఏమంటుండంటే, నేను చచ్చిపోతాను పోయింది, ఎడన్నా వాడు చచ్చిపోతాను పోయింది, చెప్పు తినక ఇది ఎట్లా వినిపించుడు చెప్పు. తల్లి గింత ఘోరంగా గోస వస్తున్నాక ఎన్ని బదనాల పాలైపోతుంది కదా. అందువల్ల ఈనకపోతే ఏం చేయాలి తెలుసా, వాళ్ళను మనమే వాళ్ళు ఈనేటట్టు ఉండే జపాలు కూడా ఉంటాయమ్మా. అది నిజమా? నిజమే చెప్తున్నాను నేను. వాళ్ళు చెప్తే వినేటట్టు కూడా జపాలు ఉంటాయి. వాళ్ళు చేసేది ఉంటుంది, మనం చేసేది ఉంటుంది. అది చేస్తే వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళ పనికి వచ్చేది అర్థం చేయించరావాలి కదా. మనకు కూడా అర్థం చేయించరాకపోతే వినడు. మళ్ళీ బయట సోపతులు కూడా ఎట్లా పోతే అట్లా చిన్నప్పటి నుంచి పెద్ద పెరిగి హైదరాబాద్లో పోయేదాకా వాళ్ళకి ఇష్టమైనట్టే. దోస్తు దగ్గరికి పోయేస్తున్నాడు, దోస్తు 3 ఏళ్ళ పిల్ల కూడా దోస్తు దగ్గరికి పోయేస్తుందట, 30 ఏళ్ళ పిల్ల కూడా దోస్తు దగ్గరికి పోయేస్తుందట, అందరు దోస్తు దగ్గరికి పోయేస్తారు. మీరు విన్నారా? మీరు ఫోన్లో చూసిరా? దోస్తు దగ్గరికి పోతే చాక్లెట్ ఇచ్చిందట, చూసిరా? అది చూసిరు కదా, ఎంత ప్రమాదం అవుతుంది. అందువల్ల ఎట్లనన్నా చేసి దోస్తులతో పోవద్దంటే బాధపడతారు కాబట్టి, నేను అత్త పని అని ఎవరు ఇంటిపోతావు నువ్వు అని తీసుకొని వెళ్ళాలి. తల్లి అయింది వాళ్ళు గాలి కాకుండా ఉండాలంటే అట్లా పోవాలి. అందుకే ఇక్కడ ఇంటికాడ ఇంత కండిషన్ అని చెప్పి వేరే కాడ చదువుకుంటాను, అక్కడ చీటు తెప్పించుకుని అక్కడికి వద్దు కదా, అక్కడ కూడా నువ్వు పోవాలి. వాళ్ళ పిల్లలు బాగుపడాలా, వాళ్ళ చదువులు బాగుండాలనుకుంటే నీ పనులను వదిలిపెట్టుకొని అక్కడనే టీకాన పెట్టి వాళ్ళ చదువులు అయ్యేదాకా పోతుంది. చాలామంది చదువులను అయ్యేదాకా అనే ఉండాలి, చదివించుకొని రావాలి. నిజంగా చెప్పాలంటే మన ఊర్లో ఉన్నంత వరకు మనం చదివించడం మన విశేషం. ఆ తర్వాత దేవుడు ఎరుగు, అప్పుడు కర్మనేయాలి. అది అప్పుడు వింటలేరంటే మనం చేసిన తప్పు కాదు, అది వాళ్ళ కర్మ. ఇప్పుడు వింటలేరంటే మాత్రం తల్లి తప్పు. అవునా కాదా? ఏమంటా బుజ్జి? తల్లి చెప్పినట్టు వింటే ఏమవుతుంది తెలుసా? నువ్వు క్లాసులో ఫస్ట్ వస్తాయి, 100కి 100 మార్కులు నీకు ఫుల్ వస్తాయి. నిజమమ్మా, ఇది అబద్ధం కాదు. తల్లి చెప్పినట్టు ఇండే పిల్లలకు అన్ని క్షేమాలు ఉంటాయి. వాళ్ళు అందరు ప్రేమ చేస్తుంటారు, టీచర్లు కానీ ఇంకా పక్క వాళ్ళు కానీ. దోస్తులు చెప్పిన మాటలు ఇని ఊకుండద్దు, వింటూ ఇది కరెక్టా ఆమెకి ఇట్లా చెప్పిన చెప్పుకోవాలి. ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకుని, ఇంటికి వచ్చి నీ దోస్తు చెప్పినటువంటి మాట నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు రమ్మంటే వచ్చేదైతేనేమో మీ అమ్మ అడుగుతుంది, అమ్మ ఇది తప్పు ఇట్లా కాదు అని చెప్తుంది. ఇక రాని మనిషి అయిందనుకో, నువ్వు కూడా కొద్దిగా వెనకకు తీసుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు, నేనంట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర అంటే ఏమన్నాడు చెప్పన్నా? మాతృదేవో భవ అంటే మీ అందరికీ తెలిసిన విషయం. ఏమన్నట్టు మాతృ అంటే వాళ్ళు తల్లి దేవతనా కాదా? తల్లి దేవతనా కాదు. ఎట్లా దేవత అయింది అంటే, నీకు నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ పొట్ట, నీ వీపు, గోరు కాలు నుంచి కంటి రెప్పకున్న ఎంటిక కాడ నుంచి సర్వము నిన్ను ఈ విధంగా తయారు చేసి భూమికి పెట్టి, మళ్ళా దిద్ది కడిగి రాసి బొట్టు పెట్టి కాటిక పెట్టి బట్టలు తొడిగి ఏరుగు తొప్పుకొని ఉచ్చవద్దు తొప్పుకొని ఇవన్నీ బాధలకు భరించి నువ్వు పక్కల వంటి ఈ పక్కలు దడిచినాయి, ఈ పక్కల వంటి ఈ పక్కలు దడిచినాయి, ఇవన్నిటికీ మలమూత్రాలు కోర్చుకొని నిన్ను సాధిన తల్లి దేవత అంటావా కాదంటావా? అవునా? ఇక్కడ నుంచి అమ్మ చెప్పినట్టు అందరు వింటారు కదా, వింటరా? వినాలా, వింటే మంచిది. అందువల్ల
దేవుడు అనుగ్రహం తల్లి చెప్పినట్టు వినే వాళ్ళకు దేవుడు అనుగ్రహం కలుగుతుంది. మృన్మయవ జడాత్మకమహం తీర్ణస్తస్యాత్యత నాహం తత్తదపేత సుప్తి సమయే సిద్ధాత్మ సద్భావతః కోహం భావయుతో కృతో వరదియా దృష్టాత్మనిష్టాత్మన సోహం స్ఫూర్తితయా అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. ఓం సఖనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆత్మజ్యోతిరిదం మే బిభ్రాణం రమణాఖ్య అశ్రాంతం శ్రుతాతు సిద్ధం హర్త సరోజే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. बोलो सद्गुरु सत्य भगवान की, रमण भगवान की जय, भगवान की जय, माता हरिप्रियानंद स्वामी वार की जय.